పనిచేస్తున్నాను. ఈ అశ్వరావుపేట మండలం నుంచి ఏఈ ట్రాన్స్కో అధికారులు ఒకటి బ్రైబ్ డిమాండ్ చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ కొనకళ్ళ ఆదిత్య అని చెప్పేసి ఆయన జంగారెడ్డిగూడెం అయింది. వాళ్ళ ఫాదర్ జనార్దన్ రావు అని ఉన్నారు, కొనకళ్ళ జనార్దన్ రావు అని గారికి. ఇక్కడ లోకల్లో మద్దికుంటలోనే 5 acres ల్యాండ్ ఉంది. ఈ 5 acres ల్యాండ్లో హై టెన్షన్ లైన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ఇక్కడ ఎలక్ట్రికల్ అప్లై చేస్తే అప్రోచ్ అయితే వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేయమన్నారు. వాళ్ళు మీ సేవ ద్వారా హెచ్డి లైన్ గురించి అప్లై చేస్తే దాని ఎస్టిమేషన్ 1,81,000 చలానా తీయమన్నారు. చలానా తీసేటప్పుడు దీంతోపాటు మీరు అడిషనల్గా బ్రైబ్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పారు. బ్రైబ్ అమౌంట్ ఎంతనంటే 1 lakh rupees అని చెప్పారు. వాళ్ళకి అఫీషియల్ చలానా 1,81,000 తీయమన్నారు. చలానా తీశారు వాళ్ళు. దీంతోపాటు ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చి మీకు ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఆయన అడిషనల్గా మీరు అన్అకౌంటెడ్ అమౌంట్, అది ఇల్లీగల్ అమౌంట్, వాళ్ళు 1 lakh rupees డిమాండ్ చేశారు. ఆ కంప్లైనెంట్కి ఆ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన వెంటనే మా ఏసీబీ అధికారులను సంప్రదించారు. సంప్రదించిన తర్వాత మేము మా టీం అందరూ వచ్చి దాన్ని ఎక్సైజ్ చేసి ఈరోజు ఏఈ గారు ధారావతి శరత్, ఏఈ ఆపరేషన్స్ అశ్వరావుపేట మండలం, ఈరోజు ఆయన అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా డిమాండ్ చేసిన అమౌంట్ ఆయన ఏదైతే 1 lakh rupees డిమాండ్ చేశాడో ఆ అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మేము మా సిబ్బంది అంతా ఈరోజు ఈవినింగ్ జరిగింది. అది మీడియేటర్ సమక్షంలోనే అమౌంట్ సీజ్ చేసుకున్నాం. మన పేపర్ బోర్డు ఉంది కదా, లోకల్ పేపర్ బోర్డు దగ్గర శ్రీ తులసి, అది మనం పింక్ కలర్ కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అది కూడా ఆల్రెడీ పింక్ టర్న్ అయింది. అది మాకు సైంటిఫిక్గా చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత జరిగిన కార్యక్రమం అంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలని ఆ విధంగా రికార్డింగ్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేశాము. అందరికీ మరొకసారి మా ఏసీబీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా లంచం అడిగితే వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు చేయాల్సిన పనికి ఎవరైనా మిమ్మల్ని కనుక లంచం డిమాండ్ చేస్తే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064. ఈ నెంబరు 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం మీరు ఈవెన్ ఆడ్ అవర్స్ అయినా కూడా మేము ఫోన్ అటెండ్ అవుతాం. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆ అధికారి వివరాలు ఇస్తే మేము నెక్స్ట్ మీకు రెస్క్యూకి వస్తాం. మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ చట్టబద్ధంగా మీకు జరగాల్సిన పని జరిగేది చేస్తుంది. మిమ్మల్ని ఎవరైతే లంచం అడిగారో అధికారి మీద కూడా మేము ఖచ్చితంగా, మీరు లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు చూశారు, ఖచ్చితంగా మేము మళ్ళీ యాక్షన్లోకి దిగుతాం. అటువంటి అధికారులు ఏమంటే మేము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాం. ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, మా నంబరు టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఎవరు కూడా దయచేసి లంచం ఇవ్వకండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు, మిగతాది మా పని మేము చేసుకుంటూ పోతాం. ఏసీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. మీకు ఎటువంటి చిన్న ఏ అధికారి చిన్న మిమ్మల్ని అట్లా అంటే కూడా అది అమౌంట్ ఇంతని లేదు, అదే 100 అడుగుతారా 1000 అడుగుతారా, ఇంకా ఎక్కువైనా అడిగినా ఎంతైనా అడగచ్చు. లంచం అనేది ఇవ్వడం అనేది నేరం. మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని అప్రోచ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే అతను ఏం చేశారంటే బ్రైవ్ అమౌంట్ తీసుకోవడానికి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు కదా, అయితే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు అతను. అక్కడైతే ఎవరు ఉండరు కదా, ఇక్కడ ఆఫీస్లో అయితే వాళ్ళు ఉంటారని అక్కడ సడన్గా ప్లాన్ మార్చాడు అతను. యాక్చువల్ ప్లాన్ వేరే చోట తీసుకోవాలని ఉంది. అక్కడైతే ఏసీబీ వాళ్ళు ఎవరు అంతే అతను అనుమానాలు అతనికి ఉండొచ్చు. అక్కడికి రమ్మంటే మేము ఆల్రెడీ ట్రాప్లో ఉన్నాం కాబట్టి మేము కంప్లైంట్ని మేము ఫాలో అయ్యాం. అతను తీసుకొని రెడ్ హ్యాండ్గా అతని చేతిలో ఉన్నప్పుడు మా మీడియేటర్స్ కూడా మాతో పాటు ఉన్నారు. మీడియేటర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఎవరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.